దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ పిల్లరా, ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు పిల్లరా. నేను బాగున్నారా? ఉదయకాలం వాగ్దానాన్ని చూడడానికి సిద్ధపడి ఉన్నారా? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకు బలిగా అర్పించాడు. ఎవరు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అవ్వబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందేది. ఈరోజు దేవుడు పెట్టారా? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసములకు నిలువెత్తు నిదర్శనమే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఈరోజు మనందరికీ తండ్రిగా నిలబడిన అబ్రహాము యొక్క జీవిత విధానం మనందరికీ తెలిసి దేవుడు. అదే విశ్వాసాన్ని దేవుడు మరలా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఏమో తెలియజేస్తున్నాడంటే అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడు తనకు లేక ఇచ్చిన ఏకైక కుమారుని బలిగా అర్పించమని చెప్పినప్పుడు తనను తీసుకెళ్ళి ఎందుకు బలిగా అర్పించాడు అంటే తన లోపల విశ్వాసం ఏంటంటే మృతులను సహితం సజీవులుగా లేవనెత్తగలిగిన వాడే నా దేవుడని విశ్వసించాడంట అబ్రహాము. అందుకనే తన కుమారుడు ఇస్సాకును బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడంట. అది ఏ రీతిగా బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడో అదే రీతిగా తన మృతుల్లో నుంచి మరలా లేనట్టుగా దేవాది దేవుడు గొప్ప సాక్ష్యాన్ని అబ్రహాము గురించి వింటూ ఉన్నాను. దేవుడారా, అబ్రహాము శోధించబడిన వాడే పరీక్షించబడ్డాడు. దేవుని విషయంలో విజయవంతంగా తన విషయంలో దేవుడి పట్ల తనకున్న విధేయత, విశ్వాసం, ప్రేమ, ఆప్యాయత అన్నీ ఒకటేసారి బయలుపరచబడినాయి. విజయవంతంగా సాధించబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా మంచి ప్రార్థనాపరుడుగా, మంచి విశ్వాసగా, దైవ భక్తి కలిగిన బిడ్డగా నీకు కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. నీకు కూడా కొన్ని పరీక్షలను అనుమతించబడతాయి. కొన్ని పరిశోధనలు కూడా నువ్వు వెళ్తావు. అనేక ద్వారా నిందించబడతావు, దూషించబడతావు, అవమానించబడతావు, నెట్టివేయబడతావు, తోసివేయబడతావు. కానీ వాటన్నింటిలో నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు. చూడు, దాన్ని బట్టి నువ్వు తెలుస్తూ ఉన్నావు, నువ్వు విజయం సాధిస్తూ ఉన్నావు. దేవుడు అబ్రహాము వలె నిన్ను దీవించిపోతున్నాడు. నిన్ను విస్తారంగా అభివృద్ధిలో నడిపించబోతున్నాడు. పొద్దువలైతే కొత్తలేనంత దీవెనతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. తరతరంలో నీ వల్ల ఆశీర్వదించబడుతున్నాయి. నీ వల్ల నీ ముందు తరాలు దీవించబడబోతున్నాయి. ఎందుకంటే నీవు నిలబడే విధానాన్ని బట్టి, నీవు చేసే త్యాగాన్ని బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి, నీ తగ్గింపును బట్టి నీవు దేవుడు అత్యంతమైన కృపను చూపించబోతున్నాడు. కాబట్టి భయపడదు, ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఈరోజు అబ్రహాము విశ్వాసంగా నడిస్తే ఖచ్చితంగా అబ్రహాముకి ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాను, నీకు అంత ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడని దేవుడు తెలియజేస్తుండగా విశ్వాస వెలుగు అర్థాలు ఉందాం, విశ్వాసంగా గొప్ప వెలుగుదాం, దైవికంగా దీవించబడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఉన్నత గొప్ప దేవ, ఈ దినం ప్రత్యేక మాతో మాట్లాడిన ప్రతి వాక్కుపై నీకే మహిమ. అబ్రహాము వలె మంచి విశ్వాస వెలుగుగా, ఆత్మీయంగా, దైవికంగా, దీవెనకరంగా ముందు కొనసాగుతున్నాం. అందరికీ గొప్ప చూపించి ఈరోజు వాడే మ్యారేజ్ చేసుకున్న ప్రతి దేవుని బిడ్డలను దీవించి హెచ్చించి గొప్ప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని బిడ్డలు 50 దిన ఉపవాస ఆరాధన జరిగించబడుచున్నాయి. ఈ దినం 20వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ జేబీఎం చర్చి, ఈ సిస్టర్ సౌమ్య జేబీఎం చర్చి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా. కాబట్టి కలుసుకోండి దేవుని బిడ్డలారా.